మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కృపలు మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నారు. నిన్నటి దినంలో చిన్నాన్నగారి కుటుంబ ఆదరణ కూడిక ఘనంగా జరిగించారు. మీకు వందనాలు. కుటుంబాన్ని ధైర్యపరిచి బలపరిచి అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభువా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ బిడ్డలు రాయిపోతున్నారు, రాస్తూ ఉన్నారు. చక్కని జ్ఞానంతో మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, ధైర్యపరచండి, బలపరచండి, చక్కని జ్ఞానం ఇవ్వండి. అలాగే విదేశాలు ఉంటున్న మా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. అట్లాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారికి కూడా చక్కని భద్రత, నీ కాపుదల, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కాపుదల ఇవ్వండి. చక్కని ఆశీర్వాదము, ఆరోగ్యము, జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, బలపరచండి. వివిధ సంఘాల్లోని సకల పరిశుద్ధులకు మీ కాపుదల ఇచ్చి భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో నిన్నటి దినం మనం 3 వచనాల వరకు ధ్యానం చేస్తాం. ఈరోజు 4, 5 వచనాలండి. కీర్తనలు 11వ అధ్యాయం 4, 5 చరణాలు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను, బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకపోవడం అంటే ఆయన పరిశుద్ధాలయంలో ఉండటం, అలాగే ఆయన సింహాసనం మీద ఉండటం అనేటువంటిది కీర్తనకారునికి ధైర్యాన్ని, భద్రతను ఇస్తూ ఉన్నాయి. భూమి మీద జరుగుతున్నవి, ఆకాశం ముందున్న ఆయన వాటిని పట్టించుకోవట్లేదని దుష్టులు తలంచినా వాస్తవంగా ఆయన కన్నులారా చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సింహాసనం అనేది దేవుని ఉన్నతమైన అధికారానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశం ముందున్నది. 45వ అధ్యాయం 6వ చరణం అండి. కీర్తనలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆయన సింహాసనము నిరంతరము నిలిచేది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మరి మనం కట్టేటువంటి చిన్న చిన్నవి ఆయన నివసించడానికి ఏపాటివి అని చెబుతూ ఉన్నాడు. అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన అధికారాన్ని సూచించేటట్టుగా దేవుని సింహాసనం మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఆయన అక్కడ ఉండి, ఆ దేవుని సింహాసనం పైన ఆయన పరిశుద్ధాలయములో ఉండి భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలిస్తూ ఉన్నాడు. అంటే దేవుని దృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశీలించి చూడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అక్కడ కన్నులారా చూడడం అనేటువంటిది అంటే దృష్టి పూర్తిగా నిలిపి పరిశీలించడం అనేటువంటి మాట మనం చూస్తామండి. కీర్తనలు 34వ అధ్యాయం 15వ చరణం అండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే దేవుని దృష్టి నీతిమంతులైన వారి మీద ఉండటమే కాదు, ఆయన చెవులు వారు చేస్తున్న ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూచితిని అని మాట్లాడుతున్నాడు.
అంటే దేవుని దృష్టి దేవుని బిడ్డల మీద ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 22-28 అండి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసి ఉన్నావు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథంలో ఆయనే వారిని రక్షించేటువంటి వారుగా అంటే శ్రమపడే వారిని ఆయన రక్షిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే ఇర్మియా గ్రంథం 32:19లో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. అంటే ఎందుకు చూస్తున్నాడు ఆయన? ఎందుకు దేవుని సింహాసనం మీద ఉండి ఆయన యొక్క ఆలయంలో ఉండి భూమి మీద ఉన్న నరులను నీతిమంతులను పరిశుద్ధులందరినీ ఎందుకు పరిశీలిస్తున్నాడు అని అంటే, ప్రతి విషయంలో క్రియలు జరిగించేటువంటి ప్రతి విషయంలో వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియలను బట్టి అందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు పరిశీలించి కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అండి. ఆమోసు 9:8. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. ప్రియులరా, ఎవరైతే దేవునికి అయిష్టమైన జనాంగముగా ఉన్నారో సో వారి యొక్క పాపిష్టి రాజ్యం మీద కూడా దేవుని కనుదృష్టి ఉంటుంది. నీతిమంతుల మీద ఉంటుంది, పాపిష్టి జనుల మీద ఉంటుంది. నీతిమంతుల మీద ఉండేటువంటి ఆ కనుదృష్టి నీతిమంతులను ఆశీర్వదించడానికి, అలాగే నిత్యరాజ్యములు వారికి మంచి చక్కని కిరీటము, వారి క్రియలను చొప్పున వారికి కిరీటాలు ఇవ్వడానికి దేవుని కనుదృష్టి ఉంటే, పాపిష్టి రాజ్యాల మీద దుష్టుల మీద దేవుని కనుదృష్టి వారిని శిక్షించడం కోసం ఆ దృష్టి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునులుండుట చూసి సంతోషించును. లోకమంతటను సంచారం చేసేటువంటి యెహోవా యొక్క 7 నేత్రాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి తప్పనిసరిగా ఈ లోకమంతటి మీద ఉన్నట్లుగా దుష్టులను నీతిమంతులను ఇద్దరినీ పరిశీలిస్తాడు, ఇద్దరికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతులకేమో నిత్యరాజ్యము కిరీటము, అలాగే దుష్టులకు నిత్య నరకము, అలాగే ఆయన యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మన హృదయాలను ఖచ్చితంగా ఆయన పరిశీలించి పరిశోధిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం అండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? హృదయ రహస్యాలు అంటే హృదయం లోపల ఏం ఆలోచిస్తున్నామో ఏమి నడుచుకుంటున్నామో కూడా గుర్తించి గమనించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, దేవుడు పరిశీలిస్తే హృదయాన్ని అంతరింద్రియములను అంటే లోపల ఉన్న ప్రతి అవయవాన్ని, హృదయం యొక్క లోపలి తలంపులను కూడా ఆయన పరిశోధించి పరిశీలించగలడు. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23-24 అండి. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలిగిన వాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు అని ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన కనబడకుండా ఏ స్థలములో ఎక్కడ ఎవరు దాక్కోగలరు? ఎవరు దాక్కోలేరు. కాబట్టి ఆయన పరిశోధించినప్పుడు ఖచ్చితంగా మన హృదయాల్లో ఏమున్నదో దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ద రైచియస్ ఆర్ టెస్టెడ్ అంటే నీతిమంతులను ఆయన పరిశీలిస్తాడు. బలాత్కార శక్తులు ఆయనకు అసహ్యులని చెబుతూ ఉన్నాడు. కాబట్టి నీతివంతమైన జీవితం జీవించి దేవుని దృష్టిలో ఉన్నతమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. ఆ రీతిగా మనం దేవునిలో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్.
అందరికీ వందనాలండి.